ఏంటిది చిన్న పిల్లల్లా? పెద్దంటికి ఏం కాదు, తగిలింది చిన్న కరెంట్ షాకే కదా. అక్క చెల్లెళ్లలోనూ అన్నదమ్ముల్లోనూ సేమ్ గ్రూప్ ఉండే అవకాశం ఉంది. మరి మీలో ఎవరికైనా? అక్క వెళ్ళి పెద్దక్కకి రక్తం ఇవ్వు, వెళ్ళక్క. నేనివ్వను. రాత్రి నుంచి ఒకటే ఏడ్చి ఏడ్చి ఇంకా నీరసం అయిపోయారు, అందుకే ఇవ్వనంటున్నారు. ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు. వచ్చేసాడు. ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. నన్ను చెప్పేస్తాడు. మేము గౌతమి మేడం మనుషులం. తలుపు తీయండి సార్. ఇక్కడ ఉండటం క్షేమం కాదని గౌతమి మేడం వేరే చోటకి షిఫ్ట్ చేయమన్నారు. అవునా? పదండి. తగ్గింది భయ్యా టెన్షన్. ఈ రోజు వాడికి దొరికినట్టయితే ఆల్మోస్ట్ ప్రాణం పోయినట్టే అనుకున్నాను. టైంకి వచ్చి కాపాడారు. చాలా థ్యాంక్స్ భయ్యా. ఏంటి ఇటు వెళ్తున్నావు? ఇటు వెళ్తే ఫారెస్ట్, లోపలికి వెళ్తే బయటికి రావడం చాలా కష్టం. రాంగ్ రూట్ లో తిప్పినట్టున్నారు మిమ్మల్ని. ఇది రాంగ్ రూట్ అంటే వినపట్లేదా? కరెక్ట్ రూట్ లోనే పోతున్నాం, నువ్వు గమ్మునుండు. అన్నా అంతా ఓకే అన్నా, 10 నిమిషాల్లో పని అయిపోద్ది. ఇదేదో తేడాగా ఉంది. నెమ్మదిగా ఎస్కేప్ అవడం బెటర్. అన్నా కొంచెం అర్జెంట్ అన్నా. జర ఆగుబే, దగ్గరకు వచ్చేసినాంలే. అన్నా చాలా అర్జెంట్ అన్నా, కడుపు పగిలిపోయేలా ఉందన్నా. ఆపండి అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్. రేయ్ బండి పక్కనాపు. రేయ్ వీడితో పాటు వెళ్ళు, జాగ్రత్త. అబ్బా వాడు పారిపోతాడు రా, తొందరగా దిగండ్రా. రేయ్ వాడు పారిపోతాడు, దిగండ్రా. రేయ్ ఆగో, రేయ్ రేయ్ ఆగో, రేయ్ ఆగిరా, రేయ్ ఆగో.
కళ్ళు కనపట్లేదా? సారీ సార్, సారీ. మేనేజర్లా ఉన్నాడే. అదో ఆగరా, నిన్నేరా. ఆగో. చెప్పరా, మా పెద్దమ్మని ఎందుకు చంపాలని చూసావు? చెప్పు చెప్పు. చెప్పు, ఎవరు చేయించారు ఇదంతా? చంపేస్తాను, చెప్పు. చంపేస్తాను, చెప్పు. సార్ చెప్తాను సార్. చెప్పరా, చెప్పరా, చెప్పు చెప్పరా. చెప్తాను చెప్తాను సార్, చెప్తాను చెప్తాను. చెప్పు, ఎవరు ఎవరో చెప్పు. మీ ఇంట్లో ఉండే మనిషి సార్. మా ఇంట్లో మనిషి? అవును సార్. ఎవరు? ఎవరదే? ఎవరు? ఎవర్రా? ఎవరు? ఎవరు? గౌతమి సార్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? గౌతమి పేరు చెప్పని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? లేదు సార్, నా పెళ్ళం పిల్లల మీద ఒట్టు సార్. ఆవిడే చేయమన్నారు సార్. గౌతమి బాబోయ్, వదిలేస్తే ఓ వారం రోజుల పాటు పోటీ పడి మరీ ఏడ్చేలా ఉన్నారు. ఫుల్గా ఆకలిస్తుంది. ఈ చెత్త మొహం దానికోసం నేను పస్తులుండటం ఏంటి చండాలంగా. వీళ్ళకి ఆకలేయటం లేదనుకుంటా, కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు. లోపల కాలిపోతుంది. మనమైనా వెళ్ళి కానిచ్చేద్దాం.
చూసావా బలరాం, ఫుల్లుగా నవ్వుకోవాల్సిన టైంలో ఏడవాల్సి వస్తుంది. ఏంటి? అర్థం కాక అడిగావా, వినపడక అడిగావా? తెలియక అడిగాను. ఏం లేదు బలరాం, దిక్కులు దద్దరిల్లేలా ఆనందంతో పిచ్చి పిచ్చిగా నవ్వాలనుంది. కానీ సిచ్యుయేషన్ సహకరించక ఏడుస్తున్నట్టు నటించాల్సి వస్తుంది అంటున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు గౌతమి. క్రిష్ వికెట్ కి ఎర్త్ పెట్టాలని మనం ప్లాన్ చేశాం. కానీ ఆ షాక్ ఆ ముసల్దాన్ని పరలోక యాత్రకి పాస్పోర్ట్ రెడీ చేసింది. అంటే బుల్లెట్ మిస్ అయినా టార్గెట్ మిస్ ఫైర్ అవ్వలేదు. బాణం గురి తప్పినా ఇంకో రూట్ లో వెళ్లి సరిగ్గా లక్ష్యాన్ని గురు చూసి మరీ కొట్టింది. అదేంటి? ఆవిడ నిన్నేం చేసింది? అసలు ఆవిడ మీద నీకెందుకంత పగ? పగ మాత్రమే కాదు, టన్నుల కొద్ది మంట కూడా. దానివల్లే కదా నాకీ దిక్కుమాలిన అవమానాలన్నీ. అసలు ఆవిడ వల్లే కదా తిరిగి మీనాక్షి ఇంట్లోకి రాగలిగింది, క్రిష్ కి నాటకాలు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే గనక లేకపోయుంటే ఈ పాటికి 4 పీకి మీనాక్షిని బయటికి తోసేసి ఉండేవాడు. అయినా ఇప్పుడు జరగబోయేది అదే కదా. బ్లడ్ ఇచ్చే దిక్కు లేక ఆ ముసల్ది బకెట్ తన్నేస్తుంది. నాకు క్రిష్ కి మధ్య రూట్ క్లియర్ అయిపోతుంది. ఆ ముసల్దాన్ని పాడెక్కించడం, మీనాక్షిని ఆటో ఎక్కించి ఇంటికి పంపించడం రెండు ఒకేసారి జరుగుతాయి. ఇప్పుడు ఆట వేట రెండు నావే. ద గేమ్ స్టార్ట్స్ నౌ. పరిస్థితి కొంచెం క్రిటికల్ గా సరే సరే, మనం ఇంతసేపు ఇలా మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. నేను వెళ్తాను. బాయ్. ఈ శుభ సమయంలో నోటిని కాస్త తీపి చేసుకుందాం. దంచవేమే నట్ట కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, దంచు. చాక్లెట్ కూడా తిన్నివ్వకుండా ఈ సచ్చినుడు కరెక్ట్ టైంకి వచ్చాడు. ఏం చేస్తాం? ఇంతసేపు కనిపించలేదే, పెద్దాంటికి ఇలా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఒకవైపు ఆంటీ గారికి ఏమైపోతుందో నన్న భయం, ఇంకోవైపు నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియని టెన్షన్. అసలు కాళ్ళు చేతులు ఆడలేదనుకో, నరకం నరకం అనుభవించాను.
ఏమైంది క్రిష్? ఎందుకు ఇలా కొడుతున్నావు? క్రిష్, ఆగరా. ఏమైంది? నన్ను ఆపద్దమ్మా. ఎవరు నన్ను ఆపద్దు. రోజు దీన్ని అంతు చూస్తా. ఏమండి ఆగండి. ఏంటిది అర్థం లేకుండా? ఆడపిల్ల మీద చేసుకోవడం పద్ధతి కాదు. ఇది చేసిన పనికి కొట్టడం కాదు, చంపిన పాపం లేదు. అసలు ఏమైందిరా? మోసపోయాను, నమ్మి నిలువున మోసపోయాను. ఏం జరిగింది క్రిష్? పెద్దమ్మకి ఇలా జరగడానికి ఇదే కారణం. పెద్దమ్మ ఇలా చావుతో పోరాడే పరిస్థితి రావడానికి ఇదే కారణం. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, ఆ కరెంట్ షాక్ అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, ఇది చేసిన ప్లాన్. ఏంటి క్రిష్? ఏంటి నువ్వు మాట్లాడేది? నేను ప్లాన్ చేయడం ఏంటి? పెద్ద అంటే నాకు దేవతతో సమానం. ఆవిడ కోసం నర్సులా మారాను, కాళ్ళు పట్టాను. అలాంటిది నేను ఆవిడ ఎందుకు చంపాలనుకుంటాను? వీడికి ఈ మ్యాటర్ ఎలా లీక్ అయింది? కొంపదీసి నా పేరు కూడా బయటకొచ్చిందా? ఒకవేళ వచ్చుంటే ఈ పాటికి నన్ను కూడా ఒకటి పీకుండేవాడు. అలా జరగలేదంటే దీని ఒక్కదాని పేరే తెలుసుంటుంది. మ్యాటర్ ఏంటో తెలియాలంటే ఒక రాయి వేయాల్సిందే. లేదు క్రిష్, నువ్వు పొరపాటు పడుతున్నావు. గౌతమి అలాంటిది కాదు, చాలా మంచిది. తనకి నువ్వంటే ఎంత ప్రాణమో, మన కుటుంబం అంటే అంత గౌరవం. తను కళ్ళ కూడా ఇలాంటి ఆలోచనలు చేయదు. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, పక్కా ఇన్ఫర్మేషన్. ఇది డబ్బులు ఇచ్చిన ఆ ఈవెంట్ మేనేజర్ గారు దీని పేరు చెప్పాడు. అంటే మన పేరు లీక్ అవ్వలేదన్నమాట. ఏయ్, సిగ్గు అనిపించలేదా నీకు? ఈ దుర్మార్గపు ఆలోచన చేసే ముందు మోసం చేస్తున్నా అనిపించలేదా? వెళ్ళిపో, నా జీవితంలో నుంచి, నా మనసులో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. వెళ్ళిపో. క్రిష్, 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 నేను చెప్పేది విను క్రిష్. క్రిష్ ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను క్రిష్. థ్యాంక్ యూ సార్, ఐ కాంట్ రీపే యువర్ హెల్ప్. మా శ్రమ కంటే ఆవిడ బాధ్యత ఎక్కువ ఉంది.